సంబంధం లేదా వైఎస్ఆర్సీపీకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం? అతనికి ఒక సొంత రాజకీయ పార్టీ ఉంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంది? ఇదేంటి మరి మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తాడేంటి? మీకు సంబంధం లేని వ్యక్తి సార్. సార్ సంబంధం ఉంటే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరకు పోతే పోయినానని చెప్తున్నాడు కదా ఆయన. ఎవరు నువ్వు అని అడిగాడంట. కాదు కాదు, అక్కడ చూడండి, మీ జెండా ముందు ధర్నా చేస్తాడేంటి మీకు సంబంధం లేని వ్యక్తి అంటున్నానండి. జెండా ముందు అతను ఇప్పుడు ఆమె కూడా వచ్చింది. ఒకవేళ ఆమె ఇప్పుడు మాట్లాడింది వాళ్ళ భార్య, మరి ఎందుకు వచ్చింది? ఇవన్నీ సార్ నేను అనేది ఒకటి సార్. ఎవరు మాట్లాడినా, శ్రీరెడ్డి మాట్లాడినా, బోరుగడ్డ నీళ్ళు మాట్లాడినా, చిన్నపరెడ్డి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ప్రతి వాళ్ళకి కొన్ని లైన్స్ ఉండే ఇన్నాళ్ళ నుంచి నేను మాట్లాడుతున్నాను. మరి నేను ఎప్పుడైనా ఒక బూతు మాట్లాడినట్టు ఏదైనా ఒకటి చూపించగలిగితే మీరు చూపించండి. నన్ను ఎందుకన్నా అనట్లేదు. వంశీ ఏదన్నా రాజకీయంగా విమర్శించవచ్చు, లేకపోతే నేను ఏదన్నా విమర్శించవచ్చు, అంతవరకే. కానీ వంశీ గారిని ఎప్పుడైనా వారి ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడామా, వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడామా? మాట్లాడాం, మాకు అవసరం లేదు. కానీ బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడినప్పుడు బోరుగడ్డ అనిల్ మాట్లాడినటువంటివి వారికి బాధించినవి. ఆ బాధించిన వారు వాళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసులు చట్ట ప్రకారం ఆయన చూసుకోండి. ఈడకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మాకు సంబంధం లేనటువంటి వ్యక్తి. అదే నేనేదన్నా ఇబ్బంది పడి నేను ధర్నా చేస్తే మా పార్టీ వాళ్ళు చెప్తారు, అరే నాయన ఇన్నాళ్ళు పార్టీ పనిచేసి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది, రాయా నాయన దా కూర్చొందాం మనం పార్టీ తరఫున మనం నేను జగనన్న వదిలిన అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎంత దూరం అన్నా వెళ్తాను, ఆయన కోసం నేను చేశాను, అనవసరంగా 9 నెలలు నేను జైల్లో ఉన్నాను, ఇది కదా ఆయన మాట్లాడేది. ఇంతకుముందు మరి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్గా కూటమి మీద అతను వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ రోజే కట్టడి చేసి బోరుగడ్డ అన్న వ్యక్తి నాకు తెలియదు అని, లేకపోతే అతని మీద ఏమైనా కేసులు పెట్టినప్పుడు ఆ కేసులు మీరు తీసుకుంటే ఇంతవరకు రాదు కదా సార్. ఎవరు కేసులు పెట్టినా ఇవాళ సీమరాజా మీద కేసులు పెట్టారు, ఏం చేశారు సార్? పోనీయండి, మాదేదో అయిపోయింది సార్. సీమరాజా మీద ఎంతమంది ఎన్ని కేసులు పెడితే ఎన్ని పెట్టారు? అతనికి పెడితే ఒక 200 కేసులు పెట్టాలి అతని మీద. 200 కేసులు అంటే దాని గురించి మాట్లాడరు. అరే ఎవరినన్నా కానివ్వండి సార్, విజ్ఞతతో మాట్లాడదాం, రాజకీయాలకి ఒక మంచి శుభ పరిణామం తీసుకొచ్చే విధంగా మాట్లాడదాం. ప్రజలకు ఏదైనా కష్టం ఉంటే వంశీకి చెప్తే నలుగురికి పెన్షన్ రావట్లేదంటే వంశీ ఇప్పించే స్థాయిలో ఉండాలి. కానీ వెంటనే మీరు అప్పుడు ఇచ్చారా మా తెలుగుదేశం వాళ్ళకి లేస్తారు. ఈ కాదు కావాల్సింది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మీరు అవకాశం వచ్చింది, నలుగురికి ఎవరికైనా రాలేదంటే ఒక మంచి చేస్తే వంశీనే మంచి అనుకుంటారు కదా. ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుకుంటుంది సార్, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, ఏదైనా మంచి చెప్తే స్వీకరించండి. ఎప్పటి నుంచైనా మీ సాంప్రదాయాన్ని, మీ యూట్యూబ్ ఛానల్స్ ని డోర్ క్లోజ్ చేసి అయ్యా మీరు కూడా మంచిగా మాట్లాడనే ఒక స్ట్రిక్ట్ లైన్, ఒక్క లైన్ లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వదు అని ప్రభుత్వం చెప్పమనండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే బ్రహ్మాండంగా మొత్తం సెట్ అయిపోద్ది. ఇలాంటివి లేకుండా పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా మాట్లాడితే మాత్రం మళ్ళీ ఇలానే రెగ్యులర్ గా ఉంటాయి. ఎప్పటి నుంచన్నా నిర్ణయం తీసుకుందామని అన్ని పార్టీలకు కూడా పిలిపిస్తున్నాం. రైట్, ఓకే. వంశీ, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఉదయనిధి స్టాలిన్, త్రిషా గారి గురించి మాట్లాడడం చూస్తే ఏపీలో గతంలో జరిగిన అంశాలన్నీ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కథనాల కింద వస్తున్నది. ఇక్కడ కూడా అదే అని. ఏంటి ఈ సంస్కృతి ఏంటి అంటే, అక్కడ మనం ఉన్నాం కదా ఉమ్మడి రాష్ట్రంలో అని చెప్పి ఆ సంస్కృతి ఇక్కడికి వస్తున్నదా, లేకపోతే ఇక్కడ మాట్లాడుతున్నారు కదా మనం ఎందుకు మాట్లాడకూడదని అక్కడ చేస్తున్నారు? ఎందుకంటే తమిళనాడులో ఎప్పటి నుంచో ఉన్న రాజకీయాలండి. జయలలిత గారు అంతకుముందు నుంచి కూడా ఉన్నాయి. ఇక్కడ అది లేదు. ఈ కొద్ది సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ మొదలైంది ఈ సంస్కృతి అంతా. అసలు ఏంటి రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్లో భార్యనో లేకపోతే వాళ్ళ సిస్టర్స్నో లేకపోతే వాళ్ళ మదర్నో ఎవరో ఒకరిని తెర మీదకి తీసుకురాకపోతే రాజకీయాలు చేయలేరా? ఇది ఏం రాజకీయం అనాలి? దీనికి ఏం పేరు పెట్టాలి? సార్ వర్మ గారు, కేఎస్ ప్రసాద్ గారికి, చిన్నపరెడ్డి గారికి, బాబు గారికి, అలాగే 99 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. తమిళనాడు రాజకీయాల దాకా ఎందుకు సార్? అసలు మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగింది చూసుకుంటే మా అవినేత కుటుంబ సభ్యులను కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు